మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్ల పక్కన పొలాల గట్టు మీద చిన్న చిన్న తెల్లని పూలతో ఒక రకమైన గడ్డి కనిపిస్తూ ఉంటుంది. చూడ్డానికి ఏదో అమాయకమైన మొక్కలా అనిపించినా ఇది మన పర్యావరణానికి మరియు ఆరోగ్యానికి ఒక పెద్ద ముప్పు. దీనినే వయ్యారి బామ లేదా కాంగ్రెస్ గడ్డి అంటారు. అసలు ఇది మన దేశానిది కాకపోయినా ఎలా ఇక్కడ తిష్ట వేసింది, దీనివల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఈ కాంగ్రెస్ గడ్డి శాస్త్రీయ నామం పార్థేనియం హిస్టెరోఫోరాసా. దీని ఆకులు చూడ్డానికి క్యారెట్ ఆకులను పోలి ఉంటాయి, అందుకే దీనికి గాజర్ గడ్డి అని కూడా పేరు వచ్చింది. నిజానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి కలుపు మొక్కల జాబితాలో ఒకటి. ఇది ఎందుకు అంత ప్రమాదకరం అంటే దీనికి అడాప్టబిలిటీ చాలా ఎక్కువ. అంటే ఎలాంటి వాతావరణంలోనైనా తక్కువ నీటితోనైనా ఇది బ్రతికేయగలదు. ముఖ్యంగా దీనికి అలోపతిక్ లక్షణం ఉంటుంది. అంటే ఇది తన చుట్టూ ఉన్న మట్టిలోకి కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల ఇతర మొక్కల విత్తనాలు మొలకెత్తకుండా ఇది అడ్డుకుంటుంది. అందుకే దీనిని ఒకసారి నివసిస్తే అక్కడి స్థానిక వృక్ష సంపద అంతా కనుమరుగైపోతుంది. దీనికి విస్తరించే శక్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఒక మొక్క వేల కొద్ది విత్తనాలను వదులుతుంది. ఆ విత్తనాలు గాలి ద్వారా, నీటి ద్వారా, పశువుల ద్వారా చివరకు మన వాహనాల చక్రాలకు అంటుకుని కూడా ఒక చోటు నుంచి మరో చోటుకి చాలా వేగంగా వ్యాపిస్తాయి. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఇది మన దేశానిది కాకపోతే మరి ఇక్కడికి ఎలా వచ్చింది అని. దీని వెనుక ఉన్న కథ 1950వ దశకంలో మొదలైంది. ఆ రోజుల్లో మన దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉండడంతో అమెరికా నుంచి భారీగా గోధుమలను ఎగుమతి చేసుకున్నాము. ఆ గోధుమలతో పాటే ఈ గడ్డి విత్తనాలు తెలియకుండానే మన దేశంలోకి ప్రవేశించాయి. అప్పట్లో దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఇది దేశమంతా పాకిపోయింది. మొదట్లో ఇది కేవలం ఓడరేవుల వద్ద మాత్రమే కనిపించేది, కానీ కాలక్రమేణా గాలి, నీరు, వాహనాల టైర్లు మరియు రైల్వే వ్యాగన్స్ ద్వారా ఇది దేశం నలుమూలలా వ్యాపించింది. ఇది పర్యావరణ వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుందంటే ఒకసారి ఒక ప్రాంతంలో పెరిగితే అక్కడ ఉన్న వైవిధ్యమైన గడ్డి జాతులు అదృశ్యమైపోయి కేవలం ఇదే ఏకచక్రాధిపత్యం వహిస్తుంది. ఈ గడ్డి వల్ల కలిగే నష్టాలు చాలా తీవ్రమైంది. అందులో మొదటిది మానవ ఆరోగ్యంపై ప్రభావం. దీని కాండం, ఆకులు మరియు పూల నుంచి వెలువడే రసాయనాలు మానవుల్లో మన మనుషుల్లో తీవ్రమైన అలర్జీని కలిగిస్తాయి. దీనిని పట్టుకున్నప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద మరియు ఇన్ఫెక్షన్స్ రావచ్చు. దీని పుప్పొడి పొడి గాలిలో ఎగిరి శ్వాస ద్వారా లోపలికి వెళ్లడం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు పెరుగుతాయి. తర్వాత వ్యవసాయంపై ప్రభావం. మన పొలాల్లో ఇది ఒక మహాశత్రువు. ఇది పంటకు అందాల్సిన నీటిని, పోషకాలను లాగేసుకోవడమే కాకుండా పంటల పెరుగుదలను కూడా పూర్తిగా నిలిపివేస్తుంది. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాల పంటల్లో దిగుబడి 40% వరకు తగ్గించే సామర్థ్యం దీనికి ఉంది. ఇక జంతు ఆరోగ్యం. పశువులు పొరపాటున దీనిని మేస్తే వాటి పాలలో కూడా ఈ మొక్కకు సంబంధించిన విషపూరిత పదార్థాలు చేరే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. దీనివల్ల పశువుల శరీరంలో చర్మ వ్యాధులు రావడం లేదా జీర్ణక్రియ దెబ్బతినడం వంటివి జరుగుతాయి. పశువులు పొరపాటున దీనిని మేస్తే వాటి ఆరోగ్యంతో పాటు పాల నాణ్యత కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, దీనికి కాంగ్రెస్ గడ్డి అని ఎందుకు పేరు వచ్చింది అని. రాజకీయాలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే లేదు. నిజానికి దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కలుపు మొక్క 1950లలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలతో భారతదేశానికి వచ్చిందని నేను ముందే చెప్పాను కదా. ఆ సమయంలో మన కేంద్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. దీంతో ఈ మొక్క వేగంగా వ్యాపించినప్పుడు ప్రజలు అప్పటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా కాంగ్రెస్ గడ్డి అని పిలవడం ప్రారంభించారని చెప్తారు. అయితే దీనికి అధికారంగా ఆ పేరు పెట్టినట్లు ఎలాంటి ప్రభుత్వ రికార్డు లేదా శాస్త్రీయ ఆధారాలు లేదు. చూసారుగా, చిన్న మొక్కని నిర్లక్ష్యం చేస్తే అది ఎంత పెద్ద సమస్యగా మారుతుందో. మీకు ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే వీలైనంత వరకు దాన్ని నిర్మూలించడానికే ప్రయత్నించండి. గ్లౌజులు వేసుకుని వేర్లతో సహా పీకేయటం ఒక మంచి పద్ధతి. ఈ సమాచారం మీ స్నేహితులకు, రైతులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను, అదే యాలిఫాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇలా ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.